ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఉద్యోగులకు 12వ PRC కోసం నూతన కమిషనర్ను నియమించాలని ఆ నివేదిక సమర్పించేలోపు 30% మధ్యంతర భృతి ఇవ్వాలని ఏపీ ఐకాసా చైర్మన్ శివారెడ్డి గారు కోరారు. విజయవాడలో శనివారం ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎఫ్, ఏపీజీఎల్ఐ, డిఏ బకాయిలు చెల్లించాలి. సిపిఎస్ ఉద్యోగులకు సిపిఎస్ కంట్రిబ్యూషన్ను జమ చేయాలి. పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేయాలి. సిపిఎస్ ఇతరత్ర సమస్యలపై ఆందోళనలు చేసిన సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలి అని కోరారు. ఏపీ ఐకాసా నూతన ప్రధాన కార్యదర్శిగా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న హృదయరాజు గారి పదవీకాలం ముగిసింది. ఏపీటీఎఫ్ 257 అధ్యక్షురాలు మంజుల గారు హృదయరాజులను చైర్మన్లుగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఆప్టా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు గారు, ఉపాధ్యక్షుడిగా ఏపీ వ్యవసాయ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సాయి కుమార్ గారు ఎన్నికయ్యారు. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.